హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం మార్కెట్ లో అంతా కూడా మల్టీ స్టారర్ మూవీస్ హడావిడే నడుస్తుంది. ఆ హవానే కొనసాగుతుంది. మరి అటు రజనీకాంత్ ఇటు కమల్ హాసన్ కలిపి కాంబో తీస్తున్నాం. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించడం ఈ మరి మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. మరి మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో ఒకే చర్చ నడుస్తుంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ నేను బాలకృష్ణ రెడీగా ఉన్నాము మల్టీ స్టారర్ మూవీ కోసం, మా గురించి కథ రాసుకోండి అంటూ ఆయన ఓపెన్ ఛాలెంజ్ గా డైరెక్టర్స్ కి చెప్పారు. మరి దీంతో అటు కోలీవుడ్ లో రజనీకాంత్ కమల్ హాసన్ మూవీ స్టార్ట్ అవబోతుంది. అదే విధంగా మలయాళంలో కూడా మమ్ముట్టి మోహన్ లాల్ కలిసి సినిమా తీయబోతున్నారు. వీరి కలయికలో మూవీ వస్తుంది అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు టాలీవుడ్ లో అతిపెద్ద హీరోస్ అయినటువంటి చిరంజీవి బాలకృష్ణ కలిసి తీస్తే మూవీ ఏ విధంగా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాలు తగలబడిపోవడం ఖాయమంటూ కొందరు చెప్తున్నారు. ఇది టాలీవుడ్ నే కాదు, అసలు సినీ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. అటు చిరంజీవికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, ఇటు బాలకృష్ణకు ఉన్నటువంటి మానియా కానివ్వండి, వీరిద్దరు కలిస్తే ఆ లెవెలే వేరు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఏదైతే రజనీకాంత్ అదే విధంగా మన కమల్ హాసన్ గారి మూవీ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో ఈ చర్చ సాగుతుందో, మరి ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అంటే చిరంజీవి గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే ఆ మూవీకి డైరెక్టర్ ఎవరు? ప్రస్తుతం ఇదే అంశం అయితే అంటే ఇదే చర్చ సోషల్ మీడియాలో కూడా కొనసాగుతుంది. ఏకంగా చిరంజీవి గారే ఛాలెంజ్ విసిరారు. ఏకంగా చిరంజీవి గారే మా ఇద్దరికి మల్టీ స్టారర్ మూవీకి మీరు రెడీ అని ఒప్పుకున్నారు, మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మూవీని తీయండి అంటూ కూడా ప్రేక్షకులు మరి మనకు తెలిసిందే. అటు చిరంజీవి గారికి ఇటు బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏ డైరెక్టర్ అయితే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో పక్క చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు చిరంజీవి గారు. మరి ఆ సినిమాలో వెంకటేష్ నటించిన వీళ్ళిద్దరూ అంటే మల్టీ స్టారర్ మూవీ అని మనం చెప్పుకోలేము, జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే వెంకటేష్ గారు పోషించారు. సో మనకి అంటే స్టార్ హీరోస్ నుంచి మల్టీ స్టారర్ మూవీస్ అంటే సీనియర్ స్టార్ హీరోస్ నుంచి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రామ్ చరణ్ అదే విధంగా ఎన్టీఆర్ కలయికలో త్రిబుల్ ఆర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అది మరి సినీ రికార్డ్స్ నే తగలబెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరెన్ని మల్టీ స్టారర్ మూవీ చేసినా చిరంజీవి బాలకృష్ణ గారు కలిసి నటించి మల్టీ స్టారర్ మూవీ చేస్తే మాత్రం వాళ్ళందరి రికార్డులన్నీ కూడా బద్దలు కొడతారని చెప్పి టాలీవుడ్ ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ కోసం మేము ఎంతగానో వేచి చూస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి బాలకృష్ణ అయితే పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన సినిమాల కోసం అంటే వరుసగా సినిమాలు చేస్తున్నారు. అటు దిల్ రాజు కానివ్వండి, అదే విధంగా ఇంకా మలయాళ దర్శకుడు కూడా అప్రోచ్ అయ్యారనే కథనాలు కూడా వినిపించాయి. మరి మొత్తానికి వీళ్ళిద్దరి కాంబోలో మూవీ వస్తే ఆ మూవీ ఎప్పుడవుతుంది, మరి వరుసగా ఇంతకీ చిరంజీవి గారు నటించినటువంటి విశ్వంబర సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మరి చిరంజీవి గారు ఇంకే మూవీ చేయబోతున్నారు, బాబీ దర్శకత్వంలో కూడా ఒక మూవీ రాబోతుంది అని అప్పట్లో న్యూస్ వచ్చింది. మరి అసలు ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒకవేళ ప్రాజెక్ట్స్ ఉంటే వీళ్ళకి ఆ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి వీళ్ళు ఎప్పుడు మూవీ తీస్తారా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. నిజంగా వీరి కాంబోలో మూవీ వస్తే మాత్రం రికార్డులు బద్దలు కొట్టడం కాదు, రికార్డులు తిరగ రాస్తారని మనం చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.